సో ఇంకా మిగతా అంశాల విషయానికి వస్తే భవిష్యత్తులో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఫ్యూచర్లో బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటని మీకు అనిపిస్తున్నది? బీఆర్ఎస్ అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడి నిర్మాణమైనటువంటి పార్టీ. నిజంగా ఉద్యమ నేపథ్యం ఉంది. ఉద్యమం ఉండడం వల్ల అంతర్లీనంగా మండుతూ ప్రజ్వలితూ వస్తున్నటువంటి అద్భుతమైన అగ్నిపర్వతం ఉంది కాబట్టి దాన్ని ఆయన అవకాశంగా మలుచుకొని ఒక ఉద్యమాన్ని మలిచాడు తప్ప తనే దాన్ని నాతో ఒక్కడితో కాదని చెప్పి, ఒక టీఆర్ఎస్తో కాదని చెప్పి కాడెత్తేశాడు. ఎత్తి ప్రొఫెసర్ కోదండరామని ప్రమోట్ చేస్తే తప్ప ఇతర పార్టీలు చేరలేదు. ఆ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా కాన్ఫిడెంట్ సిచ్యువేషన్. మీరు జై తెలంగాణ పోతే మీకు దే యూస్ టు హెకిల్ యూ, మిమ్మల్ని అయినా నన్నైనా అపహాస్యం చేసే పరిస్థితి. మనం ఎన్ని సందర్భాల్లో వాళ్ళ మీద చెప్పులు వేయడం చూడలేదు, కోడి గుడ్డలు ఇచ్చిన కేకే లాంటి వాడు పాపం రాజీనామా చేసి అనుకుంటారు ట్యాగ్ మండి విభూతి ఆడవడేశారు. అంటే జనార్దన్ రెడ్డి వాడు రాజీనామా చేసిపోతే పట్టుకొని కుట్టారు ఉస్మానియా విద్యార్థులు. అట్లాంటి వోలటైల్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి అవకాశాలను ఆయన పురోధి చేసుకొని తెలంగాణ ఉద్యమ నిర్మాణం చేసి దాన్ని సారథ్యం వహించాడు కొంతకాలం కాబట్టి ఆయనకు అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడేముంది ఆ సంస్థా నిర్మాణం పోనీ తన అధికారంలోకి వచ్చినాకనే చేశాడా అంటే ఆయన చేయలేదు. వేరే పార్టీ వాళ్ళని తీసుకున్నాడు, కొంచెం చోట వ్యక్తులను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంటికి పోయి తుమ్మలాశ్రమం తీసుకొచ్చాడు. నలుగురు తప్ప అంతే, ఆ నలుగురు తప్ప ఇంకో నాయకుడు నిలబడి ఈ పార్టీని నిలబెడతా అనేటువంటి వాడు ఎవడైనా నలుగురులో కూడా కలయిక ఎక్కడిది? ఆ నలుగురులో మనం ఇంకొకటి సీఎం అయితే ఇంకోటి ఒప్పుకోడు. ఇది ఒక ప్రాబ్లం. సో ఇట్లాంటి సందర్భంలో ఆ పార్టీలో సీఎం అనేవాడు ఆల్రెడీ 68-69 ఇయర్స్కి వచ్చాడు. అంత ఇదివరకు అంత ఫోకస్ చేసే పరిస్థితి లేదు, అట్లాంటి సెంటిమెంట్ లేదు. రీసెంట్గా ప్రజల తెరపు మీకు అగెనెస్ట్ ఉంది. అది దాన్ని ఫేస్ చేసి కౌంటర్ చేసేటువంటి సంస్థ. ఇప్పుడు మాకు 39 వచ్చినాయి, మీకు 64 దగ్గరనే ఉన్నారు, మీరు కూలగొట్టడం మాకు పెద్ద సమస్య కాదని స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది? ఆ 39-25 అయితే అంటున్నాను నేను 10 రోజులు. ఓకే, అదొకటి. తర్వాత 25 మంది గట్టిగా కూడా కుట్టినవాడు వాయిస్ కూడా అసలు గతంలో వాడు వాయిస్ వినిపించిన వాడు కాదు, రేపొద్దున వినిపిస్తారు. ప్రజా సమస్యల మీద నిలబడి కొట్లాడేవాడు, ఎవరైనా క్యారెక్టర్ ఉన్నవాడు. నాకు ఉంటే ముగ్గురు ఉంటే ఉండొచ్చు, నేను కాదన్నాను. ఏ గడియన్స్ ఇలాంటి వాడు అట్లాంటి 10 మంది ఉంటారేమో. వీళ్ళు ఏ విధంగా ఏ నిర్మాణాన్ని ఆధారం చేసుకొని రేపు పొద్దున పబ్లిక్లో పోతారో చెప్పండి నాకు. సంస్థాగత నిర్మాణం లేని బీఆర్ఎస్ ఒక ఎదురు దెబ్బలు తగిలితే అది పేక మెడల్ లాంటిది, అది ఒక్కసారి కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చింది. రేపు ఎంపీ ఎలక్షన్తో అసలు ఆ పార్టీ నిర్వీర్యం కాకపోతే అడాడు నా అంచనా. సమ్ టైమ్స్ మే గో రాంగ్, ఇది డిఫరెంట్ థింగ్. కానీ దానికి ఆ సైద్ధాంతిక ప్రాతిపదిక లేదు, ఉద్యమం తప్ప, తెలంగాణ సెంటిమెంట్ తప్ప. సో కానీ ఇప్పుడు కేసీఆర్ ఒక సెంటిమెంట్, ఒక సానుభూతి పాలిటిక్స్ ఒకటి నడిపిస్తున్నాడు. మొన్న ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత బాత్రూంలో పడిపోయిన తర్వాత యశోదకు పోవడం, అక్కడ ఒక హడావుడి, మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ ఇంకెక్కడికి పోకుండా నందీనగర్ హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో ఉండి ఆయన పనిచేస్తున్నాడు. ఇవన్నీ మనం గమనిస్తే ఏదో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతున్నాయి. సెంటిమెంట్ అవకాశం ఉంటే దాన్ని రగిల్చడానికి ఆయన ఏమాత్రం సంకోచించాడు. మ్యాక్సిమం ఆయన సిచ్యువేషన్ని యూటిలైజ్ కూడా చేసుకున్నాడు. కేపాల్ మీ స్టేట్మెంట్ విన్నారో లేదు, ఆయన అన్నాడు ఆయన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒక మిరాకిల్ చేశాట. ఇప్పుడు సీల్డ్ బాక్స్లో శవం పట్టుకొస్తే లేవు నువ్వు లే అంటే భగవంతుడి దయతో ఆడు లేచాడు. అది ఫస్ట్ మిరాకిల్, లాస్ట్ మిరాకిల్ అంటే ఆయన చేసింది. సెకండ్ మిరాకిల్ కేసీఆర్ అదే అన్నాడు ఆయన. ఎందుకంటే ముందు రోజు ఆపరేషన్, తెల్లారి వాకర పట్టుకుని నడుస్తున్నాడు. సో ఆ మాట నేను కూడా ఆ టీవీ అదే అనుకున్నాను, అది ముందు రోజు ఆపరేషన్ అయితే తెల్లారి నడవడం ఏంటి. బేసిక్గా టెక్నాలజీ పెరిగింది కదా, అట్లే చేస్తున్నారు కదా, ఇమీడియట్గా నడిపిస్తున్నారు. అన్నాడు పాలనే కోటి చేస్తున్నారు, మిరాకిల్ అన్నాడు ఆయన. సో అట్లా ఆయనే వదిలాడు దాన్ని. ఆ విధమైన పరిస్థితిలో అవసరానికి మీరు అన్నట్టు ఇప్పుడు తెల్లారి నడిపించి 3వ రోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. అసలు ఆయన డిశ్చార్జ్ కాలే కదా. ఆయన ఎందుకు కాలేదంటే ఇక్కడ రెడీ చేస్తున్నారు, నగర్ లో ఇల్లు రెడీ చేయడానికి లేట్ అయింది. కలర్స్ గేట్లు అంతా హడావుడి. ఏదైనా సెంటిమెంట్ ఆయన వదిలేడండి. గతంలో నా అనుభవంతో కూడా అప్పుడు డాక్టర్స్ ఆయనకు ఒక స్టిక్ పట్టుకొని 4 రోజులు నడవమన్నాడు. 3 నెలలు నడిచాడు ఆయన. నేను కూడా అయిపోయి ఈ స్టిక్ ఇంకెందుకు సార్ తీసాడు, డాక్టర్ 4 రోజులు నడవడం, 3 నెలలు నడిచాడు, ఇదిలో ఊరుకోన్నాడు. సెంటిమెంట్ను ఎంత మ్యాక్సిమం మనం ఎన్కాష్ చేయొచ్చో అతనికి తెలిసినంత మీకు నాకు కూడా తెలియదు. కానీ హాస్పిటల్లో ఎమోషనల్ అయ్యిండు, కొంచెం ఏడ్చినట్టుగా ఒక వీడియో వచ్చింది. ఇవన్నీ అధికారం తన చేతిలో ఉన్న అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలను మరొకసారి మోసం చేయలేకపోయినప్పుడు సహజంగా ఆయన ఉద్యోగానికి లేదా దీనికి గురవుతాడు కదా. సో అదే తప్ప అంటే న్యాచురల్ ఫర్ ఎనీబడి ఫర్ ఎనీ పర్సన్. ఆ మాత్రం అధికారం కోల్పోయినాక అంత పెద్ద సెక్రటరియట్ కట్టుకున్నాడు, కొడుకు సీఎం వేసి కూర్చోబెడతాడు. అందులో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు. ఇక్కడేదో బ్రహ్మాండంగా భవంతి కట్టి ప్రజాభవన్ కంచెనేసి ఎవడు రాకుండా పెట్టుకుంటే ఈటల నాయకులు లాంటి లోపల నీళ్ళు ఈడ్చాడు. అట్లాంటిది కాస్త కంచెని తీసి పారేసి మీరు పోవచ్చు ఆ పరిస్థితి కూడా. సో ఇవన్నీ కూడా మరి ఆయనకు చాలా నిరుత్సాహం కలిగించే అంశాలే కదా. ఆ ప్లానింగ్ అనేది దెబ్బతిన్నది కదా. సో ఆయన బేసికల్గా మెంటల్ కండిషన్ ఎట్లా ఉంటుంది అంటే ఆయన ఆలోచించే విధానం ఎట్లా ఉంటుంది?
అవకాశం ఉంటే సెంటిమెంట్ని వాడుకుంటాడు, అన్ని రకాలుగా ప్రజలు మోసం చేస్తాడు. అంటే సారీ టు సే దట్, అంతేనండి. బట్ ఆయనతో సుదీర్ఘకాలం సన్నిహితంగా ఉండి మీకు జ్ఞాపకం ఉంటే 2009లో ఫస్ట్ బయటకు వచ్చి నేను చెప్పాను లంగా దొంగ అని. అప్పుడు జయశంకర్ సార్ వచ్చి నన్ను కోపడ్డాడు, అరే ఉద్యోగ నేతని పట్టుకుని ఏంటా మాటలు ఉన్నమాట కదా సరే అంటే ఉండు, తెలంగాణ వచ్చిన తర్వాత మాడదు అన్నాడు. అందుకే తెలంగాణ వచ్చినాక ఆగి పుస్తకం రాశా పరిధులు. నిజంగానే మరి ఉద్యమానికి ఏమాత్రం తేడా వచ్చినా మనకు కూడా నష్టమైనటువంటిది లాజికల్లీ కరెక్ట్. అప్పుడు అట్లా మాకు అప్పుడే తెలుసు ఆయన ఈ విధమైనటువంటి మోసాలకు పాల్పడతాడు. మండ వెంకటేశ్వర ఇంటికి పోయి తీసుకొచ్చాడు, తర్వాత ఇక్కడ వదిలిపెట్టాడు తెలియదు రోడ్డు మీద. తుమ్మల నాగేశ్వరం ఇంటి నుంచి పట్టుకొచ్చాడు. ఆయన వదిలేస్తే పాపం కాంగ్రెస్ మళ్ళా మంత్రి అయ్యాడు. అయ్యో గట్టిగా ఎంతమంది అసలు మీరు కోకొల్లలుగా ఉన్నారు కదా ఉద్యమకారులు. ఆయన వాడుకుని గాది ఇన్నారెడ్డి ఎంతమంది చెప్పాడు, ఎందరో మంది ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డి, గాది ఇన్నారెడ్డి, జిట్టా మళ్ళీ జిట్టా అయినా కీళ్ళు ఆశ్చర్యం. మళ్ళీ ఆయన విచిత్రం అనమాట. వాడు మళ్ళీ ఎట్లా నమ్మారు, అంత మోసపోయిన వాడు. సో నాలాంటి వాడు అందరూ కూడా గద్దరు. 3.5 గంటలు ఆయన ఇంటి ముందు నిలబడితే అపాయింట్మెంట్ కోసం ఊహ కూడా అన్నటువంటి విషయం. అట్లాంటి కానీ ఇప్పుడు సరే కేసీఆర్ కొంత ముందుకొచ్చి చేసే అవకాశం ఉండదంటారా పార్టీని? కేటీఆర్ హరీష్ రావుతో అయ్యే పరిస్థితి లేదా? కేటీఆర్ హరీష్ కూడా అతనితో సమానమైనటువంటి కెపాసిటీ ఉన్నవాడే. దానికి కేటీఆర్ కంటే ఇతనికి యారగెన్స్ ఎక్కువ, అహంకారం. మధ్యలో నడమంత్రం సిల్లాగా వచ్చింది, మధ్యలో వచ్చాడు, ముందు నుంచి లేడు. కానీ హరీష్ డెఫినెట్గా మొదటి నుంచి ఉన్నవాడు. ఇద్దరికి కూడా సమర్థత ఉంది, కూతురు కూడా కాస్త కూర్చో 50% ఉంది. వీళ్ళు ముగ్గురు మంచి లీడర్సే, కానీ అక్కడ మీకు సెంటిమెంట్ లేదు. వీళ్ళ మాటలు విశ్వసించడానికి ఆల్రెడీ 10 years మీ చేతిలో అధికారం ఉంది. అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ ఉన్నాయి అక్కడ. వేలాది లక్షలాది మంది మీ వల్ల లాభం మాకు రాలేదు, ఏమైంది తెలంగాణ నుంచి లాభం ఏంటి అనుకునే వాళ్ళు వచ్చారు అక్కడ. సో వాళ్ళని మీరు ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? మన కొత్తవి ఏ విధమైనటువంటి అంత ఆవేశానికి లోనైనటువంటి కానీ ఉద్యోగానికి లోనైనటువంటి కానీ లేదా పద దూగుదాం పద నిప్పులు అనేటువంటి అసలు ఆ తరుణం లేదు కదా. సో మీరు అంటున్నారు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ కష్టమైన పరిస్థితి వల్ల మీకు ఎంపీ ఎలక్షన్లోనే బీఆర్ఎస్ 3 నెంబర్ దాడదని అనుకుంటున్నాను. వాళ్ళు సింగరేణి కూడా కంటెస్ట్ చేస్తారు. అయిపోయారు ఏం చెప్పండి, సింగరేణి అయితే నేను గౌరవాధ్యక్షాలకు ఉండి అంత కాన్సన్ట్రేషన్ చేసి నిర్మాణం 10 సంవత్సరాలు ఎండీని ఒక్క ఆయనే పెట్టిరు. వాళ్ళ గ్రిప్ లోనే ఉంది వ్యవస్థ. డెఫినెట్లీ అందులో ఎంత సింగరేణిని అధ్వానంగా నడిపారు. లాభాల బాట పట్టిన సింగరేణిని జీతాల కోసం బ్యాంకులకు పోయే పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళే. దాంట్లో మళ్ళీ పాలిటిక్స్, లేబర్ కార్మికులతో కూడా పాలిటిక్స్ చేస్తారు. చేసి ఈ రోజు అయితే నిజానికి ఎలక్షన్ ఫేస్ చేయాలి కదా మీరు. చేయాలి కదా. మీరన్న సిచ్యువేషన్ రేపు ఎంపీ ఎలక్షన్స్ ఏం ఫేస్ చేస్తారు మీరు? కార్మిక సంఘ ఎలక్షన్స్ మీరు ఫేస్ చేయలేని వాళ్ళు రేపు ఎంపీ ఎలక్షన్లు ఫేస్ చేస్తారు. ఇవాళ ఎంపీ ఎవరిలో మీరు అన్నట్టు చూసారు, సింగరేణిలో అసలు వాళ్ళు కాంటెస్ట్ చేయట్లేదని. ఎట్లా చెప్పండి? సో దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు దే ఆర్ నాట్ మెంటల్లీ ఈవెన్ ప్రిపేర్డ్. ఈరోజు మరొక యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా లేరు.